ఓ పక్క మూవీ రైటర్స్‌కి, ఫిల్మ్ క్రిటిక్స్‌కి ఇష్టమైన డైరెక్టర్స్ 'రాజమౌళి' అండ్ 'సుకుమార్' అయితే, ట్రోలర్స్ అందరికి ఫస్ట్ గుర్తొచ్చే డైరెక్టర్ పేరు మాత్రం 'ఆర్యన్ అజయ్'. ఇతన్ని డైరెక్టర్ అనాలా? లేదా ట్రోలర్స్‌కి కంటెంట్ ఇవ్వడం కోసమే డైరెక్టర్ అయ్యాడా నాకర్థం కాదు గానీ, తన కళాఖండాల గురించి ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత ఎక్కువ రీచ్ వస్తదన్నట్టు. సో, అందుకనే మేము ఫస్ట్ డైరెక్ట్‌గా ఈ పెద్ద బాబునే ఎంచుకున్నాం. మరి లేట్ చేయకుండా తన కళాఖండాన్ని చూసేద్దాం పదండి. ఈడిస్తాడు తీసుకో ఇప్పుడు. రామానాయుడు స్టూడెంట్స్ రామానాయుడు స్టూడియోస్ రామానాయుడు స్టూడెంట్స్ ఎందుకు వచ్చిందిరా? అరే ముందుకెళ్ళు. రామానాయుడు స్టూడియోస్ తీసాడా ఇది? ఈ కళాఖండం అందుకే ఖచ్చితంగా చూడాల్సిందే. తెలీదురా. సిన్సియర్ థ్యాంక్స్. స్టూడియో పక్కన ఎక్కడో తీసుంటారు మా వీడియో వాళ్ళు. అదే గేట్ దగ్గర నుంచి సెక్యూరిటీ చేత హాయ్ చెప్తుంటారు. హీరా ప్రసాద్. ఓకే నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. నిన్ను నమ్మి అంత డబ్బు నీ చేతిలో పెట్టాక నువ్వు మధ్యలో వదిలేస్తే వదిలిపెట్టేవాడిని అయితే మొదలు పెట్టేవాడిని కాదు సార్. ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ పడిపోయింది. కథలో పాత్రలు ఈ సినిమాకి ప్రాణం పోస్తాయి. ఈ సినిమా టైటిల్ ఏంటి? ఆ రోజు మార్చి 8. సారీ గైస్, టైటిల్ తప్పు చెప్పావు. ఆ రోజు మార్చ్ 8 కాదు, ఆ రోజు మార్చ్ 8. ఏరా, రాత్రి తాకిన దిగలేదా? పరీక్ష టైం అవుతుంది, వెళ్ళు. ఒకసారి పాజ్ చేయరా? సంపూర్ణేష్ బాబు సినిమాలో సైడ్ క్యారెక్టర్లు ఎంత బాల్ అవుతారో నాకు తెలియదు కానీ, ఈ అయ్యగారు చేసే కళాఖండాలు ప్రతి సినిమాలో ఇతను మాత్రం బలి చేస్తాడు. ట్రోలింగ్ అంతా ఇతని మీద పడింది. డైరెక్షన్ క్రెడిట్ మాత్రం అన్న కొట్టేస్తాడు. ఈ ఇతని ఈ క్యారెక్టర్లు టాప్ నాచ్ రాస్తాడయ్యా, టాప్ నాచ్. మళ్ళీ వచ్చేస్తా. ఈ మార్చి 9 నాకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ ఇట్స్ నాట్ EXAM, it's EJAM. ఒకసారి ఆపరా. ఎగ్జామ్. ఈ Exam. Exam. EGJJM ఎగ్జామ్. ఈ షార్ట్ ఫిల్మ్ అయిపోయేసరికి మనం ప్రాణం ఇచ్చేయాలి. ఆర్యన్ అజయ్. అది మనసు ఇచ్చింది, ఇదేదో ఇచ్చాడు, మనకి ఏదో ఇవ్వాల్సి వచ్చింది. మనం ప్రాణం నా ఇచ్చేస్తాం. టైం ఇచ్చా. మన ప్రాణాలు ఈ ఇచ్చేయాలి. మూవీ ఇచ్చేద్దాం, మన ప్రాణం ఇచ్చేద్దాం. ఈ మూవీ చూడడానికి మన టైం ఇవ్వడం ఎక్కువ. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు పరీక్ష పెడదాం, నేను చెప్పించే. వైష్ణవి? ఆర్య ఆహా, ఆర్య కాదండి, తన ఫ్రెండ్ అజయ్ని. తన ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటే నన్ను పంపించాడు. అవునా? మరి ఆర్య ఎప్పుడు వస్తాడు? మధ్యాహ్నం 12 అయ్యేసరికి వస్తా అన్నాడు. ఓకే. హ్మ్. ఆఫ్టర్నూన్ 12 అయింది. ఆర్య వస్తాడన్నారు కదా, తనకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. అవునా? తన కొలిక్ కాల్ చేసి కొనుక్కుంటా. పాయింట్ నెంబర్ 1, కొలీగా కొలీగ్ పక్కన వీళ్ళు పెట్టు. జగలు చేస్తారా? కాదురా, వాడు ఆర్య కాదు, వాడు ఫ్రెండ్ అన్నాడు. ఒక్క నిమిషం రే, ఒక్క నిమిషం. వీడికి షార్ట్ ఫిల్మ్ ఇన్ని బొక్కలు ఉండగా వాళ్ళు ఉద్యోగాలు చేద్దారా? ఇది మీద బొక్క కనపడిందారా నీకు ఇందులో? ఉద్యోగం చేసి మార్చి 9 ఎగ్జామ్ ఎందుకు ఉంది? ఎగ్జామ్ ఎందుకు అది 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 మెయిన్ టాపిక్. కాదు, ఎగ్జామ్. బ్రెడ్ ఎగ్జామ్. ఆఫ్టర్నూన్ 12 అయింది. ఆర్య వస్తాడన్నారు కదా, తనకు కాల్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు. అవునా? తన కొలిక్ కాల్ చేసి కొనుక్కుంటా. కొలీ హలో. సరే సరేరా. ఏమైంది? తన వర్క్ ఇంకా కంప్లీట్ పాస్ పాస్ పాస్. వచ్చి కలుస్తా. కాదు మామ, కొలీకి వీడు ఫోన్ ఎత్తంగానే హలో అవునా అయిపోయింది. వీడు ఆర్య ఎక్కడున్నాడని కూడా అడగలేదురా వాడు. ఆఫ్టర్నూన్ ఆవిడ మరి ఎక్కువ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి మైండ్ అనుకుంటారా? అప్పటి వరకు ఎక్కడ ఉండాలి మరి? మీకు అభ్యంతరం లేకపోతే మన సినిమాకి వెళ్ళొచ్చు. ఓకే. అరే అంత ఈజీ కాపీ అనుకున్నా. అనుకున్నా బుద్ధి అనుకున్నా. దీని మీదకి వస్తాడు అనుకున్నా.
అంటే కాదు, నేను వర్ధన్ మోహన్ గారు ఫస్ట్ టైం కదా, కొంచెం మధ్య స్టిమ్తో దెబ్బతింది మాకు మెంటల్ హెల్త్. కొంచెం టైం పడుతుంది, 2 days అయితే సెట్ అయిపోతాను. అరే అరే నిజమేరా. అదేలే. ఎక్కడో లాగ్ అవుతుంది అనుకుంటున్నా. Lag ఏంటా కాదు. నా బ్రెయిన్ లాగ్ అవుతుంది నాకు ఇప్పుడు అర్థమైంది. వీడు ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి వాడు కాదు. టైం 5 అవుతుంది. అయిపోయాడు. అరే సారీ కాదురా, వాడు చెయ్యి అనుకుంటున్నాడా మైదా పిండి అనుకుంటున్నాడా, పిసికేస్తున్నాడు ఏంటి సీట్ ని. వాడి గర్ల్ ఫ్రెండ్ కదా, వీడు చెయ్యాసి తీసేసాడు, హ్యాపీ ఫీల్ అవుతుంది పోయి వీడు క్యారెక్టర్ మారిపోయాడు. మరి వీడు దాన్ని ఏదో చెయ్యాలి, ఆడేదో చెయ్యాలి అవ్వట్లేదు అని ఐ వాంట్ దట్ కోకోల్ని అన్నట్టు. ఆర్య ఇంకా రాలేదేంటి? ఇప్పుడే మెసేజ్ చేశాడు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందంట, వచ్చేసరికి రేపు ఉదయం 9-10 అవుతుంది. అవునా, మరి ఇప్పుడు ఏం ఎగ్జామ్ చేద్దాం? ఎగ్జామ్ అరే ఇప్పుడు వాడు రూమ్ కి వెళ్తా అంటే అరే దాని మీద అరే ఒప్పుకుండిద్దిరా పక్క. నీకు అబ్జెక్షన్ లేకపోతే ఇక్కడ దగ్గరలో ఏదైనా రిసార్ట్ లో వెయిట్ చేద్దాం. రిసార్ట్ ఓకే. వాడు స్టోరీ మీద రాసుకున్నంత కాన్సన్ట్రేషన్ లో 10% వీళ్ళిద్దరి మీద రాసున్నా చాలా బాగుంటది వీళ్ళిద్దరు స్టోరీ. అరే ఒక నిమిషం. వాడికే బాగా రాసుకుని వాడికి వెళ్ళిపోయాడు. మామ మీరు సినిమా గురించి ఆలోచిస్తున్నారు, నేను కథనే ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాను. వాడు లాస్ట్ లో సినిమా కనుక యాక్సెప్ట్ చేస్తే ఆ హీరోయిన్ కి 3 డైలాగులు. అజయ్ ఎక్కడ, ఇప్పుడు ఏం చేద్దాం, సరే ఓకే నాకు ఓకే. సరే ఏం చేద్దాం, ఇప్పుడు ఎక్కడున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం, ఓకే డన్. ఎక్కడికైనా ప్రతి ఎగ్జామ్ ఉంది, ఏదైతే అది అయిందిలే. సార్ రూమ్స్ ఉన్నాయా? ఏజ్ ఎంత? 20. అమ్మాయి ఏజ్ ఎంత? 17. మైనర్స్కి రూమ్లు ఇవ్వం. వయసుకి తగ్గ పనులు చేయండి రా. ఏమైంది? రూమ్స్ అవైలబుల్ లేవంట, మనం బయట ఎక్కడైనా స్టే చేయాల్సిందే. ఓకే. ఒక్క 2 minutes. ఏ వాడు ఏంట్రా అట్లా ఉన్నాడు ఏంట్రా? అరే వాడు సడన్ గా ఇలా ఫ్లిప్ అయ్యాడేంటి? సడన్ గా ఫ్లిప్ అయ్యాడు చూసారా, ఇంకో క్యారెక్టర్ లోకి వెళ్ళాడు. ఇప్పటిదాకా నాకు ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు, నేను ఇప్పుడు ఛాన్స్ తప్పించుకుంటా అన్నట్టు తయారయ్యాడు సడన్ గా. వాడు అపరిచితుడు. ఎవడు మామ అపరిచితుడు? వాడు చెప్పడం కూడా చాలా తేడాగా చెప్పాడు రా, చాలా భయం వేసింది సెకండ్. ఏరా, నువ్వు చెప్పింది నిజమేరా. నేను ముందే చెప్పాను కదరా, టైం వేస్ట్ చేయకుండా పని ముగించుకొచ్చే. సరే ఓకే సార్. కాదు, ఐస్ క్రీమ్ చూడండి రా ఒకసారి ఘోరాది ఘోరం ఫేస్ నుంచి స్మైలీ ఫేస్. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక, నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. ఇక్కడ ఓకేనా మీకు? ఓకే. ఓకే. ఏంటి అదెక్కడ దిక్కుమాలిందిరే ఆ క్యారెక్టర్. తప్పు తీసిన డైరెక్టర్ది, లేకపోతే చేసిన యాక్టర్స్ కాదు, చూసే మంది. అదే కదా, అదే ఒకటి ఆ క్యారెక్టర్ చంపేయండి, లేకపోతే నన్ను చంపేయండి. వర్ధన్ నాకు మెంటల్ హెల్త్ చాలా దెబ్బతినేలా ఉంది. నాకు గ్యాప్ కావాలి భయ్యా, నాకు 2 minutes. Many hours later. ఇక్కడ ఓకేనా మీకు? ఓకే. కూర్చోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మనం ఈ క్రింజ్ అంతా చూసి అంటే ఆ సీక్వెన్స్ మర్చిపోతాం. ఈ రోజు రేపు ఎల్లుండి అది మెయింటైన్ చేస్తున్నాడు. రేపు పొద్దున్న లేగంగానే నేను ఫోన్ ఆన్ చేసి ఆర్య లేడు,
వాళ్ళ కొలికి ఫోన్ చేస్తున్నారు. రేపు మార్నింగ్ వచ్చాక నేనే ఆర్య కాదు కాదు మన దగ్గరకు వచ్చి ప్రొడ్యూసర్ గారు ఇదండి స్టోరీ ఏం చేద్దాం అంటారు అడుగుతాడేమో. పాపం రా వాడు ప్రొడ్యూసర్. సడన్ గా పావచ్చు కదా. అరే అది పడుకుంటుందో చచ్చిపోయింది మరే. నో క్వశ్చన్స్ అరే అరే ఆపు, నువ్వు ఫస్ట్ ఆపది. ఇలాంటి ఎడ్డెవ్వరాలు నాకు చూపికండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అరే నేను చాలా పీస్ఫుల్ గా చాలా పద్ధతిగా చాలా డెలిగేట్ ఉంటుంది నా మైండ్. ఇలాంటి పత్తెవ్వరాలు చూపించి అరే నేను ఇప్పుడు పడుకొని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలరా. ఒరే అది కాదు విషయం, నైట్ పడుకోవాలి నేను, అది టాస్క్, పొద్దున్న లెగిసేది కాదు. ఈ మార్చి 9th నాకు ఎగ్జామ్ ఉంది. ఈ ఎగ్జామ్ నా లైఫ్ చాలా ఇంపార్టెంట్. 10 నిమిషాలు ఇక్కడే ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. వీడు రాత్రి అమ్మాయిని వదిలేసి పొద్దున్న పరిగెడుతున్నాడు రా వీడు. కుక్కలు కూడా భయపడ్డారా వాడు పరిగెత్తిన దానికి. పాయింట్ అది కాదు, ట్విస్ట్ ని ఫస్ట్ చూపించి తర్వాత మనకి అర్థమయ్యేటట్టు చేసాడు. ట్విస్ట్ కాదన్నా, గుడ్డది ఏంద్రా అది. ఆడ అమ్మాయి అరే ఆడు ఫ్లాష్ మ్యాన్ ఇలా వెళ్ళిపోయాడు. బండి ఆపేసి ఆ కుక్కలు సప్పని వెళ్ళిపోయింది. ఏంటది అయినా కాదు, వీడికి రాత్రి అంతా నిద్ర ఎలా పట్టింది అమ్మాయిని అక్కడ వదిలేశాక. నువ్వు అది కూడా కాదు, ఏదో తుప్పల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేసి తప్పించుకున్నారు, పోలీసులను తప్పించుకున్నారు, బండి తీసుకొని జెట్ స్పీడ్ లో వెళ్ళిపోయాడు. వీడికి ఇదంతా నైట్ ఇదంతా సిరీస్ జరిగినా కూడా వాడు పడుకొని పొద్దున్న ఎగ్జామ్ కి వెళ్ళాడు రా. వావ్ కళాఖండం. కళాఖండం కాదు, కళాఖండం. తప్పులేదురా, వాళ్ళు వేయడం అసలు తప్పులేదు, మనం కూడా తప్పులేదు. చెప్పండి రా, డోర్ ఓపెన్ చేస్తుందని చెప్పండి వాడికి. అతరా ఇక్కడ నుంచి. వీడేనమ్మా. One day I will create a అరే సూపర్ వచ్చిందిరా ఇది మాత్రం. website where I will sell my handmade merch. తిను అజయ్ కదా. అజయ్ వీడే, ఆర్య కూడా వీడే. నిన్ను ట్రాప్ చేశాడు. అయినా ఇలాంటి వాడిని నమ్ముకొని అంత దూరం నుంచి నువ్వెలా వచ్చావు తల్లి? ప్రేమ అనే పిచ్చిలో పడి మీరు పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు. అరే నా కొడక, ఓసలి వెళ్ళి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుండే వాళ్ళ గొయ్యి కప్పి గొయ్యి తీసే పాటే నా కొడుకు రాను. అంతే సార్. బా ఏం కథరా బాబు, ఇది కల్పితం కాబట్టి సరిపోయింది. ఇది కల్పితం కాదు సార్, జీవితం. చిన్న తప్పేంట్రా, ఒక మాట తప్ప అన్ని చేశాడు కదరా వాడు. ఒక మాట తప్ప అన్ని చేశాడు రా వాడు. నేనే ప్రొడ్యూసర్ ప్లేస్ లో ఉంటే 2 కేసులు ఎక్స్ట్రా లోపల దోస్తే ఉండండి. వాడు తప్పని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. నువ్వు నీ జీవితంలో చేసిన తప్పు నాకు అదేంటో. ఆ ప్రొడ్యూసర్ కాదు, అర్ధరాత్రి 1ంటికి నాకు చూపించారు చూడు, అది మీ తప్పు. మిమ్మల్ని వేయాలి ఫస్ట్ జైలు తీసాపై. నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. శ్రీకర్ గారు మీకు కోపం వచ్చినప్పుడల్లా ఇట్లాంటి పెట్టేద్దాం. Okay guys, thank you for watching this video and do subscribe to our X Tribe and
డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ xtribe_007. ఇలాంటి క్రింజ్ వీడియోస్ కోసం మళ్ళీ చూడాలంటే నన్ను చూడరు ఈ వీడియోలో. ఓకే బాయ్, థ్యాంక్ యూ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.